హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా అదితి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. నేను హైదరాబాద్ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళానండి. ఎందుకు అంటే మా పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ చేయడానికి ఎప్పటి నుంచో మేము నేమ్ చేంజ్ చేయించాలి అనుకుంటున్నాం, కానీ కుదరడం లేదు. ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతుంది అనమాట. బట్ ఈసారి మాత్రము అంటే 4th ఇయర్ రన్నింగ్ వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఆధార్ కార్డు చేయించాలి. సో చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే స్కూల్లో జాయిన్ చేయించాలి కాబట్టి ఇంకా ఇప్పుడైతే డెసిషన్ తీసేసుకున్నాము, వెళ్ళేసి ఎలా అయినా పని కంప్లీట్ చేసేయాలి అనేసి. సో ఆ పని మీద వెళ్ళాము. ఆ పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఆ నేము ఒకసారి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒకసారి నేమ్ పెట్టించేసి మళ్ళీ సెకండ్ టైం నేమ్ మార్పించాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో అయితే ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇంక ఇంటికి వెళ్ళిపోయి పని మొత్తం కంప్లీట్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యే రోజు సో నేనైతే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో అక్కడే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఫస్ట్ చూసారు కదా చిన్న చేపలండి, వాటిని పక్కిలు అంటారు మా సైడు. అవి తినాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మా పాప నా కడుపులో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది. సో ఫస్ట్ అయితే అవి అక్క క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ చిన్న మీడియం సైజులో ఉన్న ఈ చేపలను ఏమంటారో నాకు అంతగా తెలీదు, ఐ థింక్ గురకలు అంటారు అనుకుంటా. సో వీటిని కూడా క్లీన్ చేసేసింది ఒక పక్క. ఇంకా అక్క అవి క్లీన్ చేస్తే నేను వాటిని తీసుకుని ఇదిగోండి ఈ విధంగా తోలు చేసేసాను. ఇంకో చేతిలో మొబైల్ ఉంది కాబట్టి సరిగ్గా చూపించలేకపోయాను. రెండు చేతులతో అయితే మనకి ఈజీగానే పైన తోలు వచ్చేస్తుంది, ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా మేము ఇంకో పని చేస్తుంటే ఇంకో సైడ్ అమ్మ అయితే ఫస్ట్ చిన్న చేపలు చూపించాను కదా, వాటిని అక్క చేసేసి ఇచ్చేస్తే అమ్మ ఈ విధంగా క్లీన్ చేస్తుంది అనమాట. సో దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని గరుకుగా ఉండే బల్ల ఉంటుంది కదా, సో అట్లాంటి ఒక ప్లేస్లో మనం ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుని లైట్గా రఫ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయిపోతాయి. వీటిని మళ్ళీ ఇంకా పోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకా మనకి ఆ బౌల్లోనే వేసి కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగానే క్లీన్ అయిపోతాయి. ఇంక ఇక్కడైతే అమ్మ కర్రీ రెడీ చేసేస్తుంది. క్లీన్ చేసుకున్న చేపల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు రసం వేసేసుకుని ఇంకా మనము స్టవ్ మీద పెట్టేసేసుకోవడమే, అది మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇంకా మా పనుల్లో మేముంటే ఇదిగోండి మా అమ్ములు ఇంకా మా పాప వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. తను వేరుశనగ పప్పులు నేను ఇవి ట్రైన్లో తింటారని వెళ్ళేటప్పుడు నేను అంటే వేపేసి తీసుకెళ్ళాను. సో అవి ఉండిపోయాయి అనమాట. సో అవే మా అమ్ములు మళ్ళీ మా పాపకి పెడుతుంది. ఇంకొన్ని చెప్పాను కదా కర్రీ అయితే మంచిగా కుక్ అయ్యిందండి, చాలా బాగుంది కర్రీ అయితే. అంటే 4 years నుంచి తినాలి అనుకుంటున్నాను కదా, సో ఇంకా ఇప్పుడైతే మనస్ఫూర్తిగా మంచిగా తిన్నాను అనమాట. ఇవి ఏంటంటే రైనింగ్ సీజన్లోనే ఉంటాయి ఈ చేపలు, ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు. సో అవి తినాలి అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఆ రైనింగ్ సీజన్లోనే రావాలి. బట్ నాకైతే ఎవ్రీ ఇయర్ ఇంకా నేను అలా మిస్ అవుతూ ఉన్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే మాత్రం మిస్ అవ్వకోకుండా మంచిగా తిన్నాను అనమాట. చాలా బాగుంది కర్రీ అయితే. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను, అంటే పాపకి స్నాక్స్ కింద ఉంటాయని. ఇంకా మా కోసం అయితే చెక్కలు ఇంకా చక్రాలు కూడా ప్రిపేర్ చేశారండి. ఇదిగోండి ఇక్కడ అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ అక్క చేసిందనమాట. సో అక్కకి సడన్గా స్టమక్ పెయిన్గా ఉంది అనేసి ఇంకా అక్క వెళ్ళిపోయి ఇంకా అమ్మ చేస్తుంది. ఇంకా అప్పటికే లాస్ట్కి వచ్చేసినాయి అనమాట, అయిపోయినాయి. ఇంకా చెక్కలు చూపించాను కదా, ఇదిగోండి చక్రాలు కూడా చేశారు. వీటిని మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా అక్కకి కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది అనేసి, ఇంకా అక్క అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఆయిల్ ఉండిపోయింది, అంత ప్రిపేర్ చేశాక ఆయిల్ ఉండిపోతే ఇంకెట్లానో కింద మంచిగా మంట కూడా మండుతుంది కదా అనేసి నేను బజ్జీలు వేసేసాను. ఇవి పెద్ద పెద్ద బజ్జీలు నేను హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళానండి. యాక్చువల్గా అంటే వాళ్ళ కోసమని నేను తీసుకుని వెళ్ళలేదు, నేను ఇంట్లో వేసుకుందామని తీసుకుని వెళ్ళాను. కానీ చెప్పాను కదా సడన్గా పాప బర్త్డే సర్టిఫికేట్లో ఎలా నేమ్ చేంజ్ చేయించాలి అని డెసిషన్ తీసుకున్నామని ఇంకా స్పాట్లో వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ నేను ఎప్పటికి వస్తానో ఏమో తెలీదు అనేసి నాతో పాటు ఇంకా అవి కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ వేసుకున్నాం అనమాట. ఇంకా ఇంకోండి చెప్పాను కదా ఇంకా ఆ రోజు నేను హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను అనేసి, ఇంకా నా కోసం అయితే ఇలా వాళ్ళు ఏమేమి చేశారో ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు. ఇంకా బట్ ఎప్పుడు వెళ్ళినా సరే చాలా హ్యాపీగా వెళ్తాను నేను. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నామే అన్న బాధ అయితే నాకు ఉండదు, ఎందుకో కానీ తెలియదు, హ్యాపీగా వెళ్ళిపోతాను. బట్ ఈసారి మాత్రం కొంచెం బాధ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి హెల్త్ అయితే బాగాలేదండి. సో ఇంకా అట్లా బాగపోయేసరికి ఇంకా కొంచెం సాడ్గా జర్నీ అయిపోయింది. అంటే ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇంకా ఇదైతే మనకి
విజయవాడ బస్ స్టాండ్ అనమాట. సో నా ట్రైను 11కి అయితే నేను ఎర్లీగా వెళ్ళిపోయాను. సో ఇంకా ట్రైన్లో కానీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. సో మా హస్బెండ్కి బాగాలేదని చెప్పాను కదా, ఇంకా తనని తీసుకుని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. అయ్యి బాబోయ్ ఎన్ని టెస్టులు అండి, 1 or 2 ఉందన్నమాట ఫీవరు. మా హస్బెండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్టులు చేయించుకోవడం కానీ హాస్పిటల్ వెళ్ళడం కానీ అలా ఏం లేదు. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక్కసారి ఫీవర్ వచ్చింది, అది కూడా చాలా సివియర్గా వచ్చింది. అప్పుడు కూడా ఇలానే సెలైన్ పెట్టారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను వెళ్ళిందే లేదు హాస్పిటల్కి. మళ్ళీ ఇప్పుడు అనమాట, ఇప్పుడు కూడా చాలా సివియర్గా పెయిన్ వచ్చేసింది. వెయిట్ లాస్ కూడా కొంచెం అయిపోయాడు అనమాట. ఇంకెందుకులే అనేసి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్ అయితే చేయించేసామండి. మాకు అక్కడ 6,000 బిల్లు కూడా అయిపోయింది హాస్పిటల్లో. బట్ ఏం లేదనమాట, అంతా నార్మలే. సో ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఇంకా తర్వాత అయితే డాక్టర్ని కలిసి ఆ రిపోర్ట్స్ అవన్నీ చూపించిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా 3 days సెలైన్స్ అనేవి కంటిన్యూ చేయాలి, ఇంజెక్షన్స్ అనేవి పెట్టుకోవాలి అని అంటే ఇంకా మేమైతే నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కాఫ్ అండి. ఆ కాఫ్ తగ్గడానికి ఫస్ట్ మెడిసిన్ ఇవ్వండి అంటే అతను ఏమన్నాడు అంటే డాక్టరు, ఫస్ట్ మీరు ఫీవర్ కంట్రోల్ అవ్వాలి, ఫీవర్ కంట్రోల్ అయిన తర్వాత నేను దగ్గుకు చూస్తా అన్నాడు. సో మాకు అంత మంచిగా అనిపించలేదు అనమాట ఆయన మాటలు. సో అందుకే ఒక 1 week అలా చూసి దగ్గు కూడా తగ్గకపోతే వేరే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో లాగ్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.